హైడ్రా వ్యవహార శైలిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రాకేమైనా చట్టాలకు అతీతమైన అధికారాలున్నాయా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీరు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. హైడ్రా తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్లోని సున్నం చెరువు ప్రాంతంలో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు, అక్రమ బోర్ల పేరుతో తొలగింపు చర్యలు చేపట్టడంపై సీరియస్ అయింది. ఎస్ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ సదానందం, మరో 7 సంయుక్తంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా సున్నం చెరువు వద్ద ఏకపక్షంగా కూల్చివేతలు జరపడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం, బుద్ధ భవన్, నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించారా అని నిలదీసింది. ఇదే తరహాలో కూల్చివేతలు జరుపుతూ పోతే ఈ మహానగరం సగం ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించింది. ఇకపై హైడ్రా తీరు మారకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇదే చివరి హెచ్చరిక అని ధర్మాసనం హైడ్రాకు స్పష్టం చేసింది. హైడ్రా ఏమనుకుంటున్నది? చట్టాలకు అతీతమైన అధికారాలు ఏమైనా దీనికి ఉన్నాయా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది అక్రమమో ఏది సక్రమమో నిర్ధారించాలంటే ప్రభుత్వానికి ఒక విధానం ఉందని గుర్తు చేసింది. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేసే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ అక్రమ కట్టడాల కూల్చివేతలకు విధి విధానాలున్నాయని, చెరువుల సరిహద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు నిర్ధారించకుండా కూల్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విలేజ్ మ్యాప్ ఆధారంగా చెరువు హద్దులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ణయించాలని చెప్పింది. ఆ తర్వాత నిర్మాణాలు అక్రమమని తేలితే వాటిని కూల్చడానికి కూడా ఒక విధానం ఉందని చెప్పింది. ముందుగా బాధితులకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని ఆధారాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. సర్వే చేసిన తర్వాత కూడా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం ఉన్నట్లయితే బాధితులకు చెప్పి వివరించి చర్యలు తీసుకోవాలని నిబంధనలు చెప్తున్నాయన్నది. ఇవేమీ లేకుండా ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా కూల్చొద్దని గతంలో అనేకసార్లు చెప్పినా హైడ్రాకు లెక్క లేకుండా పోయిందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు వద్ద అక్రమంగా బోర్లు ఉన్నాయని హైడ్రా వివరించింది. వాటి నీరు కలుషితమైనప్పటికీ తోడి ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నారని చెప్పడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవేళ ఉంటే అక్రమ బోర్లు, ట్యాంకర్లను సీజ్ చేయవచ్చునని చెప్పింది. అన్ని అక్రమ బోర్లని రాత్రికి రాత్రి ఎలా నిర్ధారించారని హైడ్రాను నిలదీసింది. వాటి తొలగింపునకు భారీ యంత్రాలు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించింది. హైదరాబాద్ సిటీ అంతటా బోర్లే ఉన్నాయని, అవన్నీ లీగల్ గా అనుమతి తీసుకున్నారని ధర్మాసనం హైడ్రాను నిలదీసింది. సున్నం చెరువు భూములకు సంబంధించిన వివాదానికి సర్వే చేయడమే శాశ్వత పరిష్కారమని హైకోర్టు స్పష్టం చేసింది. సున్నం చెరువు విస్తీర్ణం ఎంతో అధికారికంగా తేల్చేందుకు సర్వే చేయాలని ఆదేశించింది. 10 రోజుల్లోపు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేయాలని స్పష్టం చేసింది. గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్లు 12, 13, అల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 31లోని భూముల్లో పిటిషనర్లకు నోటీసులు జారీ చేశాకే సర్వే చేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా సున్నం చెరువులోని బోర్లు అక్రమమో సక్రమమో తేల్చాలని సూచించింది. అంతవరకు సున్నం చెరువు వద్ద కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. 2 వారాల పాటు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. పిటిషనర్లు సమర్పించిన పత్రాలను హైడ్రా పరిశీలించిన తర్వాత వివాదం లేదని తేలితే సున్నం చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోసం హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని ఆదేశించింది. పిటిషనర్స్ పై తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.